నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కో చైర్మన్ గా ఉంటారు. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. అనంతరం సిపిఐ ప్రతినిధుల బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం తీసుకుని రానుంది. ఈ విధానం గురించి చంద్రబాబు సిపిఐ ప్రతినిధులతో చర్చించారు. ఇక అమరావతిలో సిపిఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. బొత్స సత్యనారాయణ ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. బీఫామ్ ఇచ్చిన పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సార్ కొద్దిగా అనుకున్నాను ఈ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. attend all the meetings. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం 5 సంవత్సరాలు చేశారని తెలియజేశారు. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ పథకం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తీసుకున్నాం లేదు రావాలి
నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాపారావు కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అధికారం వచ్చిన 2 నెలల్లో కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో మట్టి దోపిడీ మాఫియాగా మారింది. లోపూడి అటవీ భూముల్లో కూటమి ప్రభుత్వ నాయకులు యథేచ్ఛగా మట్టి తోలుకుంటున్నారని అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని తెలిపారు. పేదలు ఇంటి నిర్మాణం కోసం 4-5 టిప్పర్లు మట్టి తోలుతూ ఉంటే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. అటవీ శాఖ సంబంధించి శాఖ అధికారులు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవటం లేదని వాపోయారు. అధికారులకి తెలియచేసి అక్రమాలను అడ్డుకోవాలని, పేదలు కనీస అవసరాలు తీర్చకుండా ఉంటే ప్రభుత్వం ప్రజల మన్ననలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కొంతమంది పత్రికా విలేకరులు ఉన్నారు, అదేవిధంగా మీరు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో మేము చెప్పేది ఏంటంటే ఇది చాలా దారుణం. దీన్ని మా పార్టీ తరఫున ఖండిస్తూ ఇటువంటి ఎప్పుడు కూడా రాకుండా ఉండడానికి పర్యావరణకేమో కాగితాలు కట్టుకుంటాం. భారతదేశ వ్యాప్తంగా రైల్వే గూడ్స్ షెడ్ లో లోడింగ్ అన్లోడింగ్ హమాలీ కార్మికులు పనిచేస్తున్న కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఏలూరు రైల్వే గూడ్స్ షెడ్ ఆవరణలో భవిశెట్టి కేసు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు హాజరై మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా రమారమిగా అసంఘటిత కార్మిక రంగం, హమాలీ రంగం 4 కోట్ల పైబడి ఉన్నారని, వారికి ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు, సదుపాయాలు కల్పించే దాంట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు కాకల శ్రీనివాసరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణ రంగ కార్మికుల రక్షణ కోసం ఆలోచించాలని తెలిపారు. ఈ మీటింగ్ లో సాంబశివరావు, పెద్దిరాజు, రమణారావు, వెంకటరమణ, శివయ్య, చింతయ్య, సత్యబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధమైన సౌకర్యాలు చట్టబద్ధమైన సౌకర్యాలు రైల్వే కూర్చేట మాలి కార్మికుల ఐక్యత, కూర్చేట మాలి కార్మికుల ఐక్యత. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఏలూరు రైల్వే కూర్చేట్ హమాలీ కార్మికుల జనరల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ జనరల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి అత్యంత ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా జరిగేటటువంటి నూతన కార్యవర్గం. ఆ విధంగా ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి పని విధానాలు, విధి విధానాల మీద చర్చించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే పనిచేస్తున్నటువంటి రైల్వే గూడ్స్ అండ్ హమాలీ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి హమాలీ కార్మికులుగా రైల్వే గూడ్స్ అండ్ ఐఎఫ్టీ అనుబంధ హమాలీ కార్మికులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ప్రమాదవస్తు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి హమాలీ రంగాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత రైల్వే శాఖ అధికారులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క ఐఎఫ్టీ అనుబంధ ఏలూరు రైల్వే గూడ్స్ అండ్ హమాలీ కార్మికుల జనరల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఏలూరు నగరంలో ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తన మొదటి నెల జీతాన్ని 1,25,000 రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేదవారికి పట్టిడన్నం పెట్టి ఆశయంతో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని, తమ వంతు సేవగా విరాళాలు అందించాలని కోరటం జరిగింది. కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెద్దబాబు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్
గూనుపూడి రవి, మాజీ కార్పొరేటర్ గూడవల్లి వాసు, అమీనాపేట శ్రీనివాసు, బంకా రవి, దాసర ఆంజనేయులు పలువురు నేతలు పాల్గొన్నారు. మధ్యలో ఫోన్ ఎడతామండి నువ్వు. వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానిలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఉదయం టిఫిన్ ప్రారంభించినప్పుడు 2 అన్నా క్యాంటీన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు భోజనాలకు చేసేటప్పుడుగా 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మరి కూటమి నాయకులు అలాగే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ కూడా వచ్చి మరి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని ఏదైతే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. 2014 నుంచి 19 వరకు చేసినప్పటికీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నింటిని కూడా నిర్వీర్యం చేసింది. మళ్ళీ దాన్ని తిరిగి పునఃప్రారంభిస్తూ ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకే భోజనం పెడతాం అనేది జరిగింది. అలాగే స్ఫూర్తి సమాజ సేవ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో రాష్ట్రం విధ్వంస పాలన అయిపోయిన తర్వాత మరి అనేక నిధులకు ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో మరి అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ధనిక వర్గం కానీ చేయాలనే స్ఫూర్తితో మరి అనేక మంది విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళలో స్ఫూర్తిని నింపడానికి నా మొదటి నెల జీతం 1,25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఉదయం. దాన్ని అనుకుని వాళ్ళు కూడా మా కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి ఒక ఇద్దరు రేపు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన డాక్టర్ రవికుమార్ గారు 1,00,000 రూపాయలు, బంకా రవికుమార్ గారు 1,00,000 రూపాయలు వాళ్ళు విరాళం అన్నా క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది. మరి సమాజ సేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రావాలంటే దాతలు బయటికి రావాలి. ఎందుకనంటే వ్యాపారాలు పెరుగుతాయి, అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందిన తర్వాత ఆ ఫలాలన్నింటిని కూడా మనమే అనుభవిస్తాం. ఏ రూపాయి మనం ప్రజలకు ఇచ్చినప్పటికీ అది మళ్ళీ వ్యాపారస్తుల దగ్గరికే వస్తుంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు అడుగేయాలి. ఆ అడుగులో వేసి సమాజ సేవ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదల సంక్షేమం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా ప్రజల నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రముఖ వైద్యులు బంకా రవి ఈ రోజు స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సమయంలో తన వంతు విరాళంగా 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వైద్యాధికారి బంకా రవిని అభినందించారు. ఇదే విధంగా పలువురు దాతలు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తోటి సోదరుడికి అన్నము, సోదరుమణికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి విషయము. ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నేను ఏంటంటే సామాజిక దృక్పథంతో ఆలోచిస్తే సాటి మనిషికి అన్నం పెట్టడం అనేది సమాజంలో ఉంది. మన పక్కన పెట్టాము. ఆ పక్కన ఎందుకు పెట్టేదంటే ఆ చిన్న ప్రాణుల కోసం ఆ ముద్ద ఉపయోగపడుతుందని చిన్న చీమలు జంతువులని ఒక ముద్ద పక్కన తీసి అన్నం పెట్టే గౌరవమైన హైందవ సంస్కృతిలో పుట్టి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అటువంటి సంస్కృతి ఉన్నందుకు మన పేదలకు కూడా మన సాటి సోదరిమణులు కూడా అన్నం పెట్టాలని, వాళ్ళకు కూడా కడుపు నిండా నిండాలని మంచి దృక్పథం మొదలు సీఎం గారికి, మన గారికి, మన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ఒక భాగంలాగా చిన్న అన్నింటిలో సముద్రంలో ఒక పొట్టులాగా నేను నా వంతున
వివరాలు జరిగింది. ఇది ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఏలూరులో దాఖలు లోటు లేదని విషయమే. అందరూ తలావు చెయ్యి వేస్తే పూర్తిగా ఈ ఐదేళ్ళు కాకుండా చిరకాలము ఇలానే ఉద్యోగాలు ఇటువంటిది పేద ప్రజలకు ఉపయోగపడే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, జిల్లా కలెక్టర్ వెట్టెసెల్వి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు పలువురు నేతల మధ్య అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. నగరంలోని తంగెలమూడి వెంకటేశ్వర స్వామి గుడి వద్ద, బజారు బ్యాంకు వద్ద, ఇండోర్ స్టేడియం వద్ద మొత్తం 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరకు బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.